కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కుజశనుల ప్రభావాలు ఎలా ఉంటాయంటే, కన్యారాశి వాళ్ళకి బంధుత్వ కారకుడైనటువంటి గ్రహమే కుజుడు. కష్టాలు ఇచ్చేటటువంటి గ్రహమే కుజుడు. ఆటంకాలు కలిగించేటటువంటి గ్రహము, అనారోగ్య సూచన కలిగించేటటువంటి గ్రహము కుజుడయ్యాడనమాట. అంటే ఈ రాశి వాళ్ళకి కుజుడు ఏమవుతాడు అని చెప్తున్నాను నేను. మరి ఈ కుజుడు వచ్చి 6వ స్థానంలో ఉన్నాడు శనితో కలిసి. కష్టాలు ఇచ్చే గ్రహము శత్రుకారకత్వంతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం కన్యారాశి వాళ్ళకి బంధుత్వ రీత్యా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు యువకులు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల కుటుంబంలో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆలోచనల ప్రకారంగా ఒక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఎంచుకోవడం అనేది, అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఆపనిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ కన్యారాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఆలోచన తత్వాన్ని మార్చాలి. అంటే ఖచ్చితంగా వీళ్ళకి లక్ష్మీనారాయణ హోమము, సుబ్రహ్మణ్య పాశుపత హోమము, ఈ 2 హోమాలు చేయించుకోండి. అలాగే శని కుజులకి పూజా కార్యక్రమాలు చేయండి. కన్యారాశి వాళ్ళు తప్పకుండా మీకు ఆరోగ్యరీత్యా బాగుంటుంది. అలాగే వివాహానికి ఆటంకాలు లేకుండా ఉంటాయని చెప్పి మీరు తెలియజేస్తున్నాం.